వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నవరత్నాలు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవరత్నాలు మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు అమలు చేయడంలో 85% ఫెయిల్ అయ్యాయని గణబాబు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో కేవలం 103 హామీలు అంటే 15% మాత్రమే అమలు పరిచారని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గంజా వ్యాపారానికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ప్రథమంలోనే ఉన్నట్లు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సప్లాన్ నిధులు 1.14 లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయం గొంతు కోశారని మండిపడ్డారు. 85% హామీలు నెరవేరలేదని ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారా ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే 730లో 621 అమలు కాలే. సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈరోజు ప్రత్యేకంగా ఉండేటువంటి నవరత్నాలే తీసుకుంటే మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు కల్తీ మద్యంతో ఒకవైపు ప్రభుత్వమే మద్యాన్ని ఏరులై పార్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకవైపు గంజాయి కూడా ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మరి ఈరోజు దేశంలో నెంబర్ 1గా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే ఏ రకంగా మద్య నిషేధం అనేటువంటిది, మాదక ద్రవ్యాలు అనేటువంటివి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా కుటుంబాల గురించి మాట్లాడి ఆ రోజు ఓట్ల కోసం చెప్పినటువంటి మొట్టమొదటి హామీనే ఈరోజు తూట్లు పొడిచిన సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 25 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు 5 ఏళ్లలో. ఎన్ని ఇళ్ళు కట్టారో మనందరూ చూస్తున్నాం. జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టే ఇచ్చినటువంటి హామీలు మంత్రులు అసెంబ్లీ సాక్షిగా తొడలు మరి చెప్పారు, పోలవరం 21కే పూర్తి చేస్తామని చెప్పి. ఈరోజు అలాంటి ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్నే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇక అన్ని విషయాల్లో ఈరోజు రైతు భరోసా కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులు కూడా చేరుస్తామని చెప్పారు. ఇది కూడా లేదు. ఈరోజు ఏ విషయాలు తీసుకున్న ఈరోజు నవరత్నాల్లో అవి సగంగా పాక్షికంగా అమలైనాయి, కొన్ని అసలు పూర్తిగా అమలు కానిటువంటి పరిస్థితిలో నవరత్నాలు ఉంటాయి. ఇంకా బీసీ సంక్షేమం గురించి, ఎస్సీ సంక్షేమం గురించి, ఎస్టీ సంక్షేమం గురించి అనేక హామీలు గుప్పించారు.